మీ మిత్రులు ఉన్నారుగా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంతా పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే మనుషులు కాదండి, మనుషులన్నా రాజకీయ పార్టీలు ఆ ఏమన్నా భావం వచ్చాయా? ఫోన్లు ఏమన్నా వచ్చాయా? మాట్లాడుతూ ఉంటాంగా. ఉమ్. మాట్లాడతాం ఏంటి వాళ్ళ స్పందన ఏంటి? ఏమంటారు? వాళ్ళు కాంగ్రెస్ని డిఫెన్స్లో చూసావా, మేము మా దెబ్బకి కాంగ్రెస్ బోల్తా పడిపోయిందని చెప్పి అని అంటే నాకు చింతామణి డ్రామాలో సుబ్బిశెట్టి ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఏమయ్య శెట్టి అన్నాడు, షటప్ ఎవరు మౌత్ అన్న, అంతే ముందుకు పడితే ముగ్గురు 3 పోలు రాలి ముగ్గురు వచ్చి లాగో తీశారు అంటాడు. అబ్బా అంత బాగా కొట్టారా మీరు అంటుంది లత్తప్ప, చింతామణి తల్లి. కొట్టింది ఎవరో తెలియదు కానీ లత్తప్ప లేపింది మాత్రం నన్నేనా అంట. ఇప్పుడు చింతామణిలో సుబ్బిశెట్టి డైలాగ్ ఒకసారి చెప్పండి ఆ డైలాగ్. అంటే నేను కేవలం ఆ నాటకం గురించి గుర్తొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. దానికి ఈ రాజకీయానికి నాకు సంబంధం లేదు. నేనుగా మాట్లాడతాను, మీకు సంబంధం ఉండకపోవచ్చు కానీ నేను మాట్లాడతాను. దాంట్లో ఏంటంటే రోడ్డు మీద వెళ్తా అంటే ఏమయ్య శెట్టి అన్నాడు ఒక రౌడీ, షటప్ ఎవరు మౌత్ అన్న, అంతే ముగ్గురు ముందుకు పడితే ముగ్గురు వచ్చి లాగో తీశారు తప్ప అంట. అబ్బా అంత బాగా కొట్టారా అల్లుడు గారు రౌడీని అంటే, కొట్టింది ఎవరో తెలియదు కానీ తప్ప లేపింది మాత్రం నన్నేనంట. అట్టా బీజేపీ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ని మేము కొట్టేసామని అనుకుంటున్నారు. కానీ ఎలకెలా పడింది, బోర్లా పడింది, లేపాల్సి వచ్చింది బీజేపీని. ఇప్పుడు అది వాళ్ళు తెలుసు రావట్లే, ఏం చేస్తాం, అంత అజ్ఞానంలో ఉంది. సో ఇప్పుడు తమిళనాడు ఎన్నికల పరిస్థితి కూడా అంతే కాబోతుంది. తమిళనాడు నెత్తిన పాలు పోసారండి, డిఎంకే నెత్తిన పాలు పోసారు. మేము గెలిచామని చెప్పుకుంటున్నాడు స్టాలిన్ అక్కడ 100%. ఎందుకంటే నిన్న చాలా గర్వంగా రాజా మాట్లాడిన, కనిమొళి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడానండి వాళ్ళ ఒక ఇది ప్రైడ్ కనిపించిందండి. ఒక ఎన్టీ రామారావు గారిని తలుసుకుని కళ్ళనీళ్ళు వచ్చినాయి నాకు. అటువంటి ఆడే వాళ్ళు తెలుగు నేల మీద నాయకుడు లేకపోయాడే అనిపించి, ఒక రేవంత్ రెడ్డి మాట్లాడారు అనుకోండి ఇక్కడ వ్యతిరేకించి,